హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో యూఎక్స్ డిజైన్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, రైట్? పేరులోనే అర్థమవుతుంది కదా, ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నప్పుడు యూజర్ ఎలా ఫీల్ అవుతాడో అనేది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు ఏదైనా యాప్ ఆర్ వెబ్సైట్ కొత్తగా డౌన్లోడ్ చేసిన తర్వాత నీకు నచ్చకపోతే డిలీట్ చేస్తావు. సో ఇలా నువ్వు ఒక్కడివే డిలీట్ చేస్తే పర్వాలేదు, ఓకే. ఒకవేళ నీలాగా ఒక రోజుకి 10,000 మంది డిలీట్ చేస్తే ప్రొడక్ట్ ఓనర్ పరిస్థితి ఏంటి? ఒక బ్యాడ్ రిమార్క్ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ యూజర్ ఎక్స్పీరియన్స్. ప్రజెంట్ మార్కెట్లో యూఎక్స్ డిజైనర్ జాబ్ ట్రెండింగ్లో ఉండడానికి ఇది ఒక మెయిన్ రీజన్. ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత కంపెనీకి సేల్స్ పెరగాలి అంటే యూజర్స్ పెరగాలి, అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి. ఆల్రెడీ హైప్లో ఉన్న ప్రొడక్ట్స్కి మార్కెట్లో కాంపిటీటర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో యూజర్ సర్వీస్ చేస్తూ వాళ్ళ పెయిన్ పాయింట్స్ తెలుసుకుంటూ ప్రొడక్ట్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటే ఆ ప్రొడక్ట్ మార్కెట్లో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనం అగైన్ ఫిజికల్ ప్రోడక్ట్ అండ్ డిజిటల్ ప్రోడక్ట్ని కంపేర్ చేస్తూ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఫిజికల్ ప్రోడక్ట్ అంటే గ్లాస్ డోర్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఏదైనా మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి డోర్స్ని చూస్తూ ఉంటాం. డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు అది పుష్ చేయాలా పుల్ చేయలేక తెలియక కన్ఫ్యూజ్ అయ్యి పుష్ చేయడం ప్లేస్లో పుల్ చేస్తాం, పుల్ చేయడం ప్లేస్లో పుష్ చేస్తూ ఉంటాం. సో దీని ప్రాబ్లమ్కి ఐడెంటిఫై చేసినప్పుడు దీనికి ఒక సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు, పుష్ అండ్ పుల్ స్టిక్కర్స్. సో ఆ స్టిక్కర్స్ని బట్టి పుష్ చేయాలా లేక పుల్ చేయాలని క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈజీగా యూజర్ డోర్స్ని యూజ్ చేస్తారు. బట్ కొంతమంది పుష్కి పుల్కి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కరెక్ట్? మీలో ఎంతమంది ఇది ఫేస్ చేశారు? నేను అయితే చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతా. ఈ సిచ్యువేషన్లో ఈ ప్రాబ్లమ్కి వచ్చిన సొల్యూషన్ పుష్కి ఇలాంటి స్టిక్కర్ యాడ్ చేయడం, పుల్కి ఇలాంటి స్టిక్కర్ యాడ్ చేయడం. సో ఎవరైతే పుష్కి పుల్కి కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అని మీరు అనుకుంటున్నారా? యూఆర్ టోటలీ రాంగ్. ఒకవేళ ఇదే డోర్ దగ్గరికి డిసెబిలిటీస్ ఉన్నవారు లేదా వీల్ చైర్ యూజ్ చేసేవారు, బ్లైండ్ పర్సన్స్, లగేజ్ క్యారీ చేసేవారు, పిల్లల్ని హోల్డ్ చేసేవారు డోర్ ఓపెన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. యూఎక్స్ డిజైన్లో మనం ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఆలోచించగలగాలి. దీనికి ఆల్రెడీ సొల్యూషన్ వచ్చేసింది, సెన్సార్ డోర్స్. మనం అలా దగ్గరికి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ ఆర్ క్లోజ్ అవుతుంది. సో ఈ ఆటోమేటిక్ డోర్స్ అనేది మనం మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్కే కాదు, ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా మారింది. సో ఒక ప్రోడక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆర్ రీడిజైన్ చేస్తున్నప్పుడు ఒక యూజర్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ ఇవ్వడమే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అంటాం. డిజిటల్ ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే ఫస్ట్ మనం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుకుందాం. మనం రోజు యూస్ చేసే వాట్సాప్ తీసుకుందాం. అసలు ఈ యాప్ మార్కెట్లో టాప్లో ఉంది, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, బ్లూ టెక్స్ట్, మెసేజ్ రీడ్ ఆప్షన్స్, స్క్రీన్ షేరింగ్ ఎక్సెట్రా. కానీ మీరు ఒక మెసేజ్ని డిలీట్ చేస్తున్నప్పుడు పొరపాటున డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కాకుండా డిలీట్ ఫర్ మీ క్లిక్ చేస్తే పరిస్థితి ఏంటి? నువ్వు డిలీట్ చేసావు అని నీకు మాత్రమే తెలుస్తుంది అండ్ ఆ మెసేజ్ అవతల వాళ్ళకి డెలివరీ కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళు చూస్తారు. అలా కాకుండా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ క్లిక్ చేస్తే నువ్వు డిలీట్ చేసావని ఆ మెసేజ్ అవతల యూజర్కి కూడా ఇటువైపు పైన కనిపిస్తుంది. ఇలాగా ఈ 2 సినారియోస్లో కూడా మనకి ఇది చాలా ఇరిటేటింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే డిలీట్ ఫర్ మీ, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని అడగాల. సో నా కోసం మెసేజ్ డిలీట్ చేసుకోవడానికి వేరేగా ఆప్షన్ ఇవ్వచ్చు కదా. సో నువ్వు మెసేజ్ ఎడిట్ చేసిన తర్వాత కూడా ఇలాగే కనిపిస్తుంది దట్ యూ ఎడిటెడ్ ద మెసేజ్. సో ఈ ఫీచర్స్ అనేవి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాయి యూజర్స్కి. ఐ హోప్ వాట్సాప్ విల్ డెఫినెట్లీ ఫిక్స్ దిస్ సూన్. ఇప్పుడు మనం గుడ్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుకుందాం. జీమెయిల్ పాస్వర్డ్ ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటాం మనం, కానీ మర్చిపోయిన ప్రతిసారి నేను ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ కాలేదే, బికాస్ పాస్వర్డ్ చేంజ్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ జీమెయిల్లో. సో ఈ 2 యాప్స్, వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నప్పుడు నేను 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశా. జీమెయిల్ రీసెట్ పాస్వర్డ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా. బట్ వాట్సాప్లో డిలీట్ అండ్ ఎడిట్ ఫీచర్తో ప్రతిసారి నేను ఫ్రస్ట్రేషన్ కానీ ఇరిటేషన్ కానీ ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ బాగాలేనట్టే చాలామందికి ఈ ఇష్యూ చాలా పెద్దదిగా కనిపించవచ్చు. హోప్ వాట్సాప్ విల్ ఫిక్స్ దిస్ సూన్. ఇంకేంటి మరి, మీరు ఫేస్ చేసిన గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కోసం కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఐ విల్ డెఫినెట్లీ సీ దాట్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు దిస్.